ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా, నీవు నా మీద కోపపడితివి, నిన్ను స్తుతించుచున్నాను. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఈ యొక్క మాటలను తన ప్రజలను ఉద్దేశించి చెప్తా ఉంటున్నాడు. ఈ మాటల్లో మనం గమనించినప్పుడు దేవుని యొక్క గద్దింపు ఎంతో శ్రేష్టమైనటువంటిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా గద్దించు మనుషుడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. మరి యెషయా గ్రంథం 40వ అధ్యాయము 1-2 వచనాల్లో అంటున్నాడు, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలం సమాప్తమయ్యను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందిన సమాచారము ఆమెకు ప్రకటించుడి అని దేవుడు తన ప్రజలైనటువంటి యెరూషలేములో ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లోకంలో ఎక్కడ కూడా నీకు ఓదార్పు లేదు, కానీ దేవుని యొక్క సన్నిధిలోనే ఓదార్పు ఉంది. ఎందుకనగా దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి ఒకని తల్లి నేను వారిని ఆదరించినట్లుగా నేను మమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు మనల్ని ఓదార్చి ఆదరించి ధైర్యపరిచేటువంటి మరి ఆ యొక్క విధానము దేవుని యొక్క సన్నిధిలో మనం చూడగలుగుతున్నాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 7-8 వచనాల్లో అంటున్నాడు, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రం నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని దేవుని వాక్యంలో చెప్పబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క కోపము నిమిషం మాత్రం ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుందని మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దైవజనమ, మరి దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఎన్నడూ కూడా విడువడు, ఎడబాయుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. మన జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి మన యొక్క ఆత్మీయ యాత్రలో ఎన్నో పర్యాయాలు దేవుడు విసర్జించిన పరిస్థితులు మనకు కనబడవచ్చును. అయినప్పటికీ దేవుడు వెనువెంటనే గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చాలని చూస్తూ ఉంటున్నాడనే సత్యాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలను మరి కాపాడేవాడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కొనుకడు నిద్రపోడు అంటున్నాడు. అలాంటి దేవుడు మనకున్నాడు కనుక అలాంటి దేవుని కలిగిన మనము దేవుని స్తుతించబద్దులమై ఉంటున్నాం.